ఈరోజు అబద్ధాల సాక్షిలో మరో అబద్ధం. చంద్రబాబు నాయుడు గారు మోసగారని, జగన్మోహన్ రెడ్డి మంచివాడని చెప్పి హెడ్లైన్స్లో సాక్షిలో మరో అబద్ధం రాశారు. జగన్మోహన్ రెడ్డి మంచివాడు నువ్వు అంటే మీ చిన్నాన్నను చంపిన నేరస్తులను కాపాడటమేనా నీలో మంచి? ఇదేనా నీ మంచి పాలన? అట్లాగే మోసాలు అనేవి మీ యొక్క అడ్రస్. ఈరోజు పేద ప్రజల్ని నవరత్నాల పేరుతో నవమోసాలు ఎలా చేసావో చూద్దాం. రైతు భరోసా పేరుతో 12,500 రూపాయలు ఒక సంవత్సరానికి ఇస్తానని చెప్పి నువ్వు చెప్పావు. కానీ ఈరోజు రాష్ట్ర ఖజానా నుంచి నువ్వు ఇస్తుంది 7,500 మాత్రమే. 6,000 ఇవ్వకుండా రైతుల్ని మోసం చేసావు. కేంద్రం ఇచ్చే 6,000 కూడా నువ్వు ఇస్తున్నట్టుగా కలరింగ్ ఇచ్చుకొని రైతుల్ని మోసం చేస్తున్నావు. నీ మొదటి రత్నం ఒక మోసం రత్నంగా మారిపోయింది. అమ్మఒడికి 2 బిడ్డలుంటే 30,000 ఇస్తానని చెప్పి చెప్పారు. ఈరోజు 13,000 ఒక బిడ్డకి ఇస్తూ నాన్నబుడ్డిలో 70,000 కొట్టేస్తూ పేదల్ని మోసం చేస్తున్నావు. పెన్షన్లు 3,000 ఇస్తానని చెప్పి అది కూడా రకరకాల వాయిదాలు పెట్టి ఈరోజు నువ్వు కేవలం పెంచింది 1,000 రూపాయలు మాత్రమే. అదే చంద్రబాబు నాయుడు గారు ధరలు పెంచకుండా 1,800 రూపాయలు ప్రతి పెన్షన్దారుడికి పెంచారు. నువ్వు కేవలం 1,000 రూపాయలే పెంచి విపరీతంగా ధరలు పెంచి అసలు ఏం పెంచకుండా పెన్షన్దారులను మోసం చేశావు. పేదలందరికీ ఇళ్ళు ఇస్తానన్నావు. ఇళ్ల పేరుతో పేదలందరినీ కూడా అప్పుల పాలు చేశావు. సెంటు పట్టాలో ఒక 7,000 కోట్లు కొట్టేశావు. టిట్కో ఇళ్ళు కుదవబెట్టి 10,000 కోట్లు అప్పు తెచ్చి ఈరోజు పేదలందరినీ ఇంటి పేరుతోటి అప్పుల పాలు చేసింది నిజం కాదా జగన్ రెడ్డి? ఈ 4వ రత్నం కూడా అది నకిలీ రత్నంగా మారిపోయింది. అట్లాగే ఫీజు రింబర్స్మెంట్. చంద్రబాబు నాయుడు గారు 16 లక్షల మందికి ఫీజు రింబర్స్మెంట్ ఇస్తే అందులో 7 లక్షల మంది కోత కోసి కేవలం 9 లక్షల మందికే ఇస్తున్నావు. ఈ రకంగా విద్యార్థుల్ని మోసం చేసింది నువ్వు కాదా జగన్ రెడ్డి? విద్యా దీవెన అనేది ఒక నకిలీ రత్నంగా మారలేదా? మద్య నిషేధం చేసి ఓటు అడుగుతానన్నాడు. మద్య నిషేధం చేయకపోక మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి 25,000 కోట్లు అప్పు తెచ్చావు. అట్లాగే ధరలు పెంచి 60 రూపాయలు ఉన్న క్వార్టర్ని 120 రూపాయలు చేసి ఈరోజు 2 లక్షల కోట్లు మద్యం పైన ఈరోజు అమ్మకాలు చేశావు. అధికారపూర్వకంగా 1,50,000 కోట్లు, అనధికారపూర్వకంగా ఒక 50,000 కోట్లు, 2 లక్షల రూపాయలు మద్యమును అమ్మి పేదలు వాళ్ళ తండ్రి సంపాదన తినాల్సిన, భార్యా బిడ్డలు తినాల్సిన సంపాదనని మొత్తం నువ్వు కొల్లగొట్టుకొని 1,00,000 కోట్లు తాడేపల్లి పాలేసుకు మళ్లించుకున్నావు. ఈ మద్య నిషేధం అనేది మరో నకిలీ రత్నం అయింది. ఇది పేదల్ని మోసం చేయటం కాలేదా? అదే రకంగా జలయజ్ఞం చేసి మొత్తం ప్రతి ఎకరాకి నీళ్లు ఇస్తానన్నావు. ఈరోజు కృష్ణా గోదావరి జలాలపై ఉండే హక్కులు, తుంగభద్రపై ఉండే హక్కులని కూడా కేంద్రానికి, పొరుగు రాష్ట్రాలకి మొత్తం తాకట్టు పెట్టావు. అట్లాగే రివర్స్ టెండరింగ్ పేరుతోటి పోలవరాన్ని గోదాట్లో ముంచేశావు. నదుల అనుసంధానాన్ని మొత్తం నాశనం చేయటం వల్ల ఈ ఏడాది 34 లక్షల ఎకరాలలో సాగు తగ్గిపోయింది. ఈ రకంగా రైతుల్ని మోసం చేయలేదా? అదే రకంగా ఆరోగ్యశ్రీ 1,400 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టావు. అదే నీకు కావాల్సిన కాంట్రాక్టర్లకి 13,000 కోట్ల రూపాయలు ఈ మధ్య విడుదల చేశావు. కానీ ఆరోగ్యశ్రీకి ఎందుకు నువ్వు 1,400 కోట్లు ఇవ్వలేదు? ఈ రకంగా పేదల వైద్యం లేకుండా 104, 108 అంబులెన్స్లో అక్కడికి చుట్టాలు చేశావు. ఆరోగ్యశ్రీని కూడా ఒక నకిలీ రత్నంగా మార్చావు. ఆసరా చంద్రబాబు నాయుడు హయాంలో 1 కోటి మంది డ్వాక్రా మహిళలు ప్రతి ఒక్కరూ 20,000 రూపాయలు లబ్ధి పొందారు. డ్వాక్రా రుణమాఫీ ద్వారా కానీ, పసుపు కుంకుమ ద్వారా కానీ. నువ్వు ఈరోజు 1,10,00,000 మంది డ్వాక్రా మహిళలు ఉంటే నువ్వు ఇచ్చిన డ్వాక్రా రుణమాఫీ ద్వారా 60 లక్షల మంది వాళ్ళు 20,000 కన్నా లోపే వాళ్ళకి లబ్ధి చేకూరింది. 3,000, 5,000, 6,000, 7,000, 10,000 ఇట్లా వచ్చిన వాళ్ళు 60 లక్షల మంది. అంటే చంద్రబాబు నాయుడు హయాంలో 1 కోటి మంది 20,000 రూపాయలు లబ్ధి పొందితే నీ హయాంలో 60,000 మంది డ్వాక్రా మహిళలు చంద్రబాబు ఇచ్చిన దానికన్నా తక్కువ మాత్రమే ఇచ్చారు. ఆ రకంగా డ్వాక్రా మహిళల్ని మోసం చేసి 9వ రత్నాన్ని కూడా నకిలీ రత్నం చేశారు. నవరత్నాల్ని నవమోసాలు చేసిన జగన్ రెడ్డి మీ మోసాలను కప్పెట్టుకోవటం కోసం చంద్రబాబు నాయుడిని మోసగాడని చెప్పి మాట్లాడటం ఇది మరో మోసం కాదా అని చెప్పి తెలియజేస్తున్నా. అట్లాగే అన్న క్యాంటీన్లు, పండుగ కానుకలు, నిరుద్యోగ వృత్తి, అన్నదాత సుఖీభవ, రైతు రుణమాఫీ, పసుపు కుంకుమ, చంద్రన్న బీమా, విదేశీ విద్య లాంటి చంద్రబాబు ప్రవేశపెట్టిన 100 సంక్షేమ పథకాలను జగన్మోహన్ రెడ్డి రద్దు చేశారు.
జగన్మోహన్ రెడ్డి పథకాలు రద్దు చేస్తూ చంద్రబాబు వస్తే పథకాలు రద్దు చేస్తారని అబద్ధాలు మోసాలు ఈరోజు చేస్తూ ఉన్నాడు. పథకాల రద్దు సంస్కృతి జగన్ రెడ్డిదే కానీ చంద్రబాబుది కాదు. జగన్ రెడ్డి తన మోసాలని చంద్రబాబు కంటగట్టి చెప్పిన అబద్ధమే 100 సార్లు చెప్తున్నారు. మీ అబద్ధాలకి రాబోయే ఎన్నికలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని విజ్ఞప్తి చేస్తున్నారు.